అమ్మాయి గారు, అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాల, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పక్కమని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి, ఉత్తినే కదలేనులే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమే ఉందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు, రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు, శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. ఏడింట సూర్యుడు ఏలుతున్నాడు, రాకుమారుడు నీకు రాసి ఉన్నాడు. రతనాల కోటకే రాణి వంటాడు, పగడాల దేవికే దేవి వంటాడు. గవ్వలు రవ్వలు కానవచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రామచిలుక నువ్వు కానవచ్చు, రంబంటు కళ పండవచ్చు. ఏమో నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ. నాకు మరుడే నా బందా దాసుడు. అరే మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పని వాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నానా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అంతగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము
సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఛీ, ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి నేను ఇలాంటి పందారి శిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి, ప్రతి మగాడిద నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్టు. కావేరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటు కొన్నంత ప్రేమన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే చిగ్గా పిచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మాత్రం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. నీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. కానీ వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్రరాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1,00,00,000 లెక్క పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశంగాన్ని పట్టేశావు గాని వారిప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా, రమణ రై పద. ఎవరయ్యా ఆవిడ? సీజర్ అని గొప్ప కోటీశ్వరుడు భార్య. కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ గిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేదే? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచిన స్త్రీధనం 10 లక్షలు వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50 లక్షలు చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి, నా తోబుట్టు ఇచ్చేసి నా వల్ల కాదన్నాడు. నెలకు 5 లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 1,00,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా. చూడండి. మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక్క పిల్ల. దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25 లక్షలుంది. దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు. వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా
ఏమ్మా దోశలు పట్టు. రెండు లక్షలు. ఏమిటిది? ఇది ఈ నెల వడ్డీ. ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్న తల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెల జపాన్ గారు 2 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో. 24 లక్షలు అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు 25, మొత్తం 49 లక్షలు. నా కానుకగా ఇంకోటి కలిపి 1/2 కోటి చేసి పెడతాను, సరేనా? ఈ 25 ఉందిగా, ఇప్పుడే ఇది ఇచ్చేసి మిగతా 25 ఆనకి ఇవ్వచ్చుగా. నా తల్లి, అక్కగారు మన తరం అయిపోయింది, ఇది రేపటి తరం. చూసారా తెలివి? చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు. మీకు పాపం. అమ్మా, క్షణం కూడా వేస్ట్ కాకూడదు. ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు, ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్